మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నాయకులు బుద్దా వెంకన్న గారి ప్రస్తావించిన మాటలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసినట్టయితే ఆయన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా కష్ట నష్టాలు కొని తెచ్చుకున్నారనే విధంగా మాట్లాడటం చాలా హాస్యాస్పదం. ఎందుకంటే మన రాష్ట్రంలో 40% ఓటు బ్యాంకు తెచ్చుకొని ఒంటరిగా వచ్చి అధికారాన్ని చేజిక్కొచ్చుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో మన్ననలు పొందిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మాట తప్పని మడం తిప్పని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే మనం ఒక్కసారి ఆలోచన చేసినట్టయితే ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చిన దాఖలాలు మనం చూసాం. ఈరోజు కూటమి ప్రభుత్వం మోసపూరిత హామీలతో అధికారం చేజిక్కించుకుంది. ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం, అరాచక పాలన సాగుతూ ఉంది. ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతూ ఉంది. విద్యా వైద్యం నిర్వీర్యం అయిపోయింది. ఈరోజు మనం చూస్తూ ఉంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నాడు నేడు ద్వారా స్కూళ్ళన్నిటినీ ఆధునీకరణ చేసి కార్పొరేట్ స్కూళ్ళకి ధీటుగా గవర్నమెంట్ స్కూల్ తయారు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఇంగ్లీష్ మీడియం కూడా తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక జగన్మోహన్ రెడ్డి గారికే ఆ క్రెడిట్ దక్కుతూ ఉంది. అంతేకాదు ఈరోజు మనం గవర్నమెంట్ హాస్పిటల్ చూస్తూ ఉంటే కనీసం స్ట్రెచ్చర్లు బెడ్లు లేని పరిస్థితి. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బందులు, ఆరోగ్యశ్రీని కూడా నిర్వీర్యం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం మాత్రమే. ఈరోజు చూస్తూ ఉన్నాం, మహిళల మీద అనేక అఘాయిత్యాలు, చిన్నపిల్లల మీద స్కూలు విద్యార్థులు కూడా స్కూలు ఫీజులు కట్టలేని పరిస్థితిలో వాళ్ళు మానసికంగా సూసైడ్ చేసుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మీరు తిరిగి ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి మీద అభాండాలు వేస్తారు? ఈరోజు మీరు జనం ముందుకు వెళ్తే కోడిగుడ్లు చొప్పులు ఇసే పరిస్థితి మీ కూటమి ప్రభుత్వానికి ఉందని తెలియజేస్తూ ఉన్నా. బుద్దా వెంకన్న గారు మాట్లాడుతూ మహిళల్ని కించపరిచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు అని అంటున్నారు. అయ్యా బుద్దా వెంకన్న గారు, గత చరిత్ర మీరు ఒక్కసారి చూడండి. కాలుమని సెక్స్ రాకెట్ దందాలు చేసింది మీరు కాదా? మహిళల గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక విలువలు మీకు లేవని నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉంటా. నీ స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి నీది కాదని నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. అంతేకాదు, రేపు రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మా జగన్మోహన్ రెడ్డి గారు మరొక్కసారి సీఎంగా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. నా పేరు చందాకిరణ్ తేజ. ఈరోజు మీడియా ముందుకు రావడానికి కారణం, బుద్దా వెంకన్న అనే వ్యక్తి టీడీపీలో సీనియర్ నాయకుడని చెప్పుకొని తిరుగుతున్న వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, అంటే నిన్న జరిగిన మీటింగ్లో, ముఖ్యంగా విజయవాడలో కార్పొరేటర్ మరి ముఖ్య నాయకులతో జరిగిన మీటింగ్లో రాష్ట్రం మొత్తాన్ని, మాకే కాదు రాష్ట్రం మొత్తానికి ఒక దిశానిర్దేశం జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేశారు. ఏ విధంగా జగన్ 1.0లో నేను ప్రజలను చూసుకోవడానికి నాకు టైం సరిపోయింది, కార్యకర్తలను బహుశా పట్టించుకోలేకపోయాను, టైం ఇవ్వలేకపోయాను అన్నారు. అదే జగన్ 2.0లో కార్యకర్తలకు ఏ విధంగా సహాయం చేస్తాము, కార్యకర్తలకు ఏ విధంగా అండగా ఉంటాం, కార్యకర్తలతో గవర్నమెంట్ ఏ విధంగా నడుపుతాం అనేది మాకు నూతనోత్సాహంతో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాకందరికీ ధైర్యం, దిశానిర్దేశం తెలియజేశారు. ఈ రోజున బుద్దా వెంకన్నకి రాత్రి అంతా నిద్ర పట్టలేదు, భయం వేసింది. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు జగన్ 2.0 ఎలా ఉండిద్ది అని తెలియజేశారు. అదేవిధంగా మరో 30 ఏళ్ళు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసి పరిపాలన అందిస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పారు. ఈ రోజున బుద్దా వెంకన్నకి 30 సంవత్సరాలు అయినా సరే భయం పట్టుకుంది. ఎందుకంటే ఎలక్షన్ ముందు
బుద్ధ వెంకన్న గారు ఏం చేశారు? మన సీనియర్ లీడర్ గారు బుద్ధ వెంకన్న ఏం చేశారు? ఆయన రక్తంతో బాటిల్లో పెట్టుకొని సిబిఎన్ జిందాబాద్ మీరే నా ప్రాణం అని రాశాడు. చంద్రబాబు నాయుడు కటౌట్లకి రక్తాభిషేకం చేశారు. దేనికోసం? అసెంబ్లీ సీటు కూడా రాలేదు ఆయనకి, ఎమ్మెల్యే కోసం. ఈ రోజున బుద్ధ వెంకన్న క్యారెక్టర్ ఏంటంటే చెప్పనా, కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ ఉన్న క్యారెక్టర్ బుద్ధ వెంకన్నది. అతని స్థాయి అది. అతని స్థాయిని నిలబెట్టుకునే వ్యక్తి కాకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి సూటిగా ప్రశ్నిస్తున్న ఆయన జగన్ రెడ్డి అని సంబోధించడం ఏమన్నా కరెక్టా? బుద్ధ వెంకన్న గారు, నీ స్థాయి అంటే నువ్వు గుర్తుపెట్టుకో. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పశుపతి పరిపాలన, అంటే అరుంధతి సినిమాలో పశుపతి క్యారెక్టర్తో పోల్చాడు. మేమనుకుంటున్నాం, మేమే కాదు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా, భరత్ అనే నేను సినిమాలో భరత్ అంటే మహేష్ బాబు గారి పరిపాలన ఏ విధంగా ఉండిందని ఈ రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఖచ్చితంగా అదే పరిపాలన అనుకుంటున్నారు. అవునా కాదా? ఏదో మీరు మాయమాటలు చెప్పి ప్రజలు సంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. ఏ విధంగా సంతృప్తిగా ఉన్నారు? ఏం చేశారు మీరు? ఎవరైతే సంతృప్తిగా ఉన్నారు ఏం చేశారు? మీ పరిపాలనలో ఈ 8 నెలలు 9 నెలల పరిపాలన సంతృప్తిగా ఉన్నది ఎవరంటే మీ టీడీపీ దగాకోరులు, దళారు. ఎలాగా? రోడ్ల విషయంలో ఏం చిన్న ప్యాకేజీలు, చిన్న ప్యాచ్లు వేస్తా పెద్ద వేల కోట్లు సంపాదించుకోవడం. అలాగే మద్యం, ప్రైవేట్ వ్యక్తులకు మద్యం అప్పచెప్పారు. టీడీపీ సొంత వ్యక్తులకి బెదిరించి మరీ దుకాణాలు అప్పచెప్పారు. కానీ ఆ మద్యంలో కూడా పర్సంటేజ్ ఇస్తామని చెప్పి సొంత పార్టీ వాళ్ళని మోసం చేశారు. నాలుగు ఎదురుతరంగాలు ఏం చేశారు? బెల్ట్ షాపులు తరలేపారు. ఈ రోజున బెల్ట్ షాపులు ప్రతి గ్రామాన ప్రతి గుమ్మన బెల్ట్ షాపులు కనిపిస్తున్నాయి మనకి. మద్యం ఏర్లే బారుతుంది. ఎందుకు? వారి కమిషన్లు కానీ వాళ్ళకి సంపాదించుకోవడానికి. కనీసం సొంత పార్టీ వాళ్ళకి కూడా న్యాయం చేయలేడు. ఏ విధంగా అవినీతి పరంగా కూడా న్యాయం చేయలేడు ఇతను. ఎందుకంటే ఒక సొంత కుటుంబం కానీ అతనున్న చుట్టూ ఉన్న కోటరీ కానీ ఈ రోజున బాగుపడుతుందని. ఇంకోటి బుద్ధ వెంకన్న గారి భయం ఏంటంటే మరో 30 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే నా పరిస్థితి ఏంటి? కనీసం మొన్న మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్లో లేకపోతే ఎమ్మెల్సీలు కొంతమందికి ఇచ్చారు, లేకపోతే మనకి కొంత నామినేట్ పోస్టులు ఇచ్చారు. నామినేట్ పోస్టులు కూడా ఈ బుద్ధ వెంకన్న గారికి ఒక పోస్ట్ కూడా ఇవ్వలేదు. ఏమన్నాడు చెప్పిన ఆ రోజు? ఇదిగోండి ఆయన మాట్లాడింది మీకే అనిపిస్తాను ఒకసారి. కానీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రం మనసు బాధపడదు. అదే ఏంటి మన పోరాటానికి గుర్తిస్తున్నారా, గుర్తించట్లేదా? ఈ పోరాటానికి విలువ ఉందా లేదా? అంటే రాజకీయం అంటే అసలు ఉండాలా లేదా? ముందు రాజకీయాల్లో ఉండాలా లేదా అనే మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనేది 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎదిరించి 16 నెలలు జైల్లో ఉండి సొంతంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి ఎంతోమంది పేద ప్రజలకు ఉపయోగపడి ఈరోజు ఒక రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఇచ్చిన మాట నెరవేర్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి. మరి బుద్ధ వెంకన్న నీ స్థాయి ఏంటి? కొబ్బరి చెప్పులు లేదా కాల్మని లేకపోతే ఇంకొకటి. ఆ స్థాయి నిన్ను చంద్రబాబు నాయుడు ఎందుకు పక్కన పెట్టాడు? ఇలాంటి సిల్లీ అవ్వారాలు చేయబట్టే తొల్లగొట్టుకున్నావు, బ్లేడ్తో కోసుకున్నావు, అన్నీ చేసుకున్నావు. నీ ఉడతూపులకి భయపడేవాడు ఎవడూ లేడు విజయవాడ సిటీలో. ఒకప్పుడు నీ స్థాయి ఏంటో తెలుసుకో, ఇప్పుడు నీ స్థాయి ఏంటో తెలుసుకో. జగన్మోహన్ రెడ్డి గారిని అనే అంత సీన్ కానీ అంత సినిమా కానీ నీకు లేదు. అదేవిధంగా ఇదివరకు నువ్వు దేవినేని నెహ్రూ గారు అనే పేరింటేనే గేటు బయట నుంచి నోడు. ఈరోజు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని అనే స్థాయి అనేది నువ్వు దమ్ముంటే ధైర్యం ఉంటే నువ్వు వెళ్ళి ముందు చంద్రబాబు నాయుడు మీద పోరాడు. పేద ప్రజలకు పథకాలు ఇవ్వలేకపోతున్నాం ఎందుకని మీ నాయకుడి మీద పోరాడు. పేద ప్రజలకు పథకాలు ఇవ్వలేకపోతున్నాం ఎందుకని పేద ప్రజలు రోడ్డును పడుతున్నారు. ఈరోజు ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయినాయి ఈ 8 నెలల్లో. ఈరోజు ఎవరైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని ఇబ్బంది పెట్టారో వాళ్ళని చట్టపరంగా ఎదుర్కొని లేదా ఏ పరంగా ఎదుర్కొని ప్రతి కార్యకర్తని ఈసారి ఒక ఉన్నత స్థాయిలో నిల్చోబెడతా అని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చారో అదేవిధంగా మా ఎన్టీఆర్ జిల్లాలో ఈరోజు ఎన్టీఆర్ జిల్లా మొత్తం ఒక యువ నాయకులు దేవినేని అవినాష్ గారు జిల్లా అధ్యక్షుడిగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో ఎవరికి ఆపద వచ్చినా అండగా నిలబడుతున్నారు. ఇక ఆయన ఆధ్వర్యంలో మేము కనుక గట్టిగా దిగితే రేపు పొద్దున బుద్ధ వెంకన్న కాదు ఎవరు ఉన్న కూడా ఉండరు, ఈ జిల్లాలోనే కనపడకుండా చేస్తామని చెప్తూ సెలవు తీసుకుంటాం.